అధ్యక్షతన ఇటీవల జరిగిన ప్రత్యేక జూమ్ సమావేశం తెలంగాణ కాంగ్రెస్ లో తీవ్ర కలకలం రేపిందట. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి, నటరాజన్, కార్యదర్శి సచిన్ సావంత్ తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు హాజరైన ఈ భేటీలో మీనాక్షి, నటరాజన్ బయటపెట్టిన సంచలన గణాంకాలు కాంగ్రెస్ నేతలకు మైండ్ బ్లాంక్ అయ్యేలా చేశాయట. తెలంగాణలో ఏకంగా 21% ఓట్లుంటే దాదాపు 73 లక్షల ఓట్లు తొలగించబడ్డాయని మీనాక్షి, నటరాజన్ వెల్లడించారు. మరో 64 లక్షల ఓట్లలో రకరకాల తప్పులు, సవరణలు చోటు చేసుకున్నాయని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్క తెలంగాణలోనే మొత్తం ఓటర్లలో 5వ వంతు ఓట్లు ప్రమాదంలో పడ్డాయని హెచ్చరించడం కాంగ్రెస్ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ వివరాలు వినగానే సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్లోనే తీవ్ర ఆగ్రహం వెళ్లగక్కారని తెలుస్తోంది. మంత్రులు, ఇన్ఛార్జీలపై నిప్పులు జరుగుతూ అంతా మీ నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్లే 73 లక్షల ఓట్లు పోయే పరిస్థితి వచ్చింది. ఇన్ఛార్జ్ మంత్రుల నుంచి బూత్ లెవెల్ ఏజెంట్ల వరకు ఎవరూ గ్రౌండ్ లెవెల్లో బాధ్యతగా పనిచేయడం లేదని హెచ్చరించారట. అంతేకాదు, రేపు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడితే నాకేం సంబంధం లేదు, ఆ తప్పు పూర్తిగా మీదే అవుతుందంటూ నేరుగా మంత్రులపైనే నిందలు వేసేశారని ఓ ప్రచారం నడుస్తోంది. హైదరాబాద్ లో కూర్చొని సమీక్షలు చేయడం కాదని తక్షణమే జిల్లాలకు వెళ్లి 4 రోజులు నియోజకవర్గాల్లోనే ఉండి ఓటర్ల జాబితాను సరిదిద్దాలని ఆదేశించారని తెలుస్తోంది. పనిలో పనిగా మీనాక్షిపై కూడా రేవంత్ సీరియస్ అయ్యారని ఓ ప్రచారం తెగ వైరల్ అవుతోంది. రేవంత్ రెడ్డి వైఖరిపై రాజకీయ విశ్లేషకులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు పరిపాలన పరంగా విమర్శ వచ్చినా అధికారుల నిర్లక్ష్యమని తప్పులను వారిపై తోసేసే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు తొలిసారిగా సొంత కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలపైనే రేవంత్ రెడ్డి ఓపెన్ ఫైర్ అవడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందన్న చర్చ సాగుతోంది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ జరుగుతున్నన్ని రోజులు బూత్ లెవెల్ ఏజెంట్లకు సరైన మార్గదర్శకత్వం ఇవ్వడంలో కాంగ్రెస్ యంత్రాంగం దారుణంగా విఫలమైంది. ఇప్పుడు ఒక్కసారిగా 73 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని తెలియగానే ఆ వైఫల్యం మొత్తం తనపై పడకుండా ముందే మంత్రులు, ఇన్ఛార్జీలపై నెట్టేసి రేవంత్ రెడ్డి తెలివిగా తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారా అనే గుసగుసలు గాంధీ భవన్ లో వినిపిస్తున్నాయి. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి, నటరాజన్ ఈ వ్యవహారాన్ని ఈసీ కుట్రగా అభివర్ణిస్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం సొంత పార్టీ నేతల చేతకానితనమే కారణమని తేల్చి చెప్పడం వారి మధ్య ఉన్న వ్యూహాత్మక భేదాలను ఎత్తి చూపుతోంది. తెలంగాణలోని మొత్తం ఓటర్లలో 21% ఓట్లు తొలగించబడటం అనేది ఏ అధికార పార్టీకైనా కోలుకోలేని దెబ్బ. ఇన్నాళ్లు హైదరాబాద్కే పరిమితమైన కాంగ్రెస్ నేతలు నిజంగానే క్షేత్రస్థాయికి వెళ్లి ఈ 73 లక్షల ఓట్లను సరిదిద్దుతారా, లేక ముందే ఓటమి సంకేతాలు పసిగట్టి రేపు ఎన్నికల్లో ఎదురయ్యే పరాభవానికి బాధ్యులను చేస్తూ మంత్రులపై వేటు వేసేందుకు రేవంత్ రెడ్డి ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా అంటే కాలమే సమాధానం చెప్పాలి.